యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. బెట్టింగ్ యాప్లకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని కోరారు. డీవైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్న యువ చైతన్య యాత్ర గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ, చాలా మంది విద్యార్థులు, యువత తెలిసి తెలియక ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నారని, అనంతరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఎంతో మంది యువకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్షుడు కార్తిక్, కార్యదర్శి గుండాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఆగస్టు 2 వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి, బెట్టింగ్ యాప్లని అరికట్టాలని చెప్పి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నకరికల్లోని సెంటర్లో ఈ ప్రారంభ సభ డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ గారు, ఇతర ప్రముఖులు ఈ సైకిల్ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గల్లీ వరకు మొత్తం కూడా గంజాయి, డ్రగ్స్ తోటి యువత మొత్తం కూడా చెడుదారిన పోతూ మానసికంగా అనేక నేరాలు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కావున దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. యువతకు కూడా పెద్ద ఎత్తున దీనిపై చైతన్యం కల్పించే అవసరం ఉంది. దానిలో భాగంగానే డీవైఎఫ్ఐగా గతంలో కూడా అనేక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించడం జరిగింది. దానిలోనే ఈ భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గ కేంద్రాల్లో 25 మండలాలలో ఈ సైకిల్ యాత్ర నిర్వహించి విద్యార్థులను, యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ చైతన్యకు అందరూ కూడా ప్రముఖులు, విద్యార్థులు, యువకులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సైకిల్ యాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.